ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్ ముందుగా OnePlus నుంచి చూసుకుంటే OnePlus 8T అయిపోతే రాబోతోంది. సో అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 14th అయితే OnePlus 8T ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ స్పెక్స్ అయితే కన్ఫర్మ్ చేశారు అనమాట. సో అందులో వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, దాంతో పాటు సూపర్ AMOLED ఫ్లూయిడ్ డిస్ప్లే అనమాట. 65 వాట్ బ్రాప్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో మనకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే OnePlus 8 కన్నా OnePlus 8T కొంచెం తక్కువ ఉండొచ్చు అని చెప్పి అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం మరి అక్టోబర్ 14th అయితే మనకు మొత్తం రివీల్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పోకో నుంచి చూసుకుంటే పోకో X3 గురించి అందరికీ తెలిసిందే. సో రీసెంట్ గా అయితే లాంచ్ అయింది. ఒకసారి పోకో X3 ఫీచర్స్ అయితే చూద్దాం. బడ్జెట్ లో వచ్చేసరికి ఒక మంచి కిరాక్ ఫోన్ అనమాట. దీని ఫీచర్స్ కానీ చూసుకుంటే హైలైట్ గా ఉన్నాయి. X3 గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ తో అయితే వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇందులో హైలైట్ ఫీచర్ వచ్చేసరికి 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. 6000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఇందులో 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ లెన్స్ అయితే ఉంటాయి. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో ఈ ఫోన్ లో గేమింగ్ కి ఎక్కువ హీట్ కాకుండా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. హై రేస్ ఆడియో సర్టిఫైడ్ తో వస్తుంది. IP53 రేటింగ్ తో వస్తుంది. స్ప్లాష్ కానీ చినుకులు కానీ సో స్ప్లాష్ ప్రూఫ్ కోటింగ్ అయితే ఉంటుంది అనమాట. 2 కలర్స్ అయితే వస్తుంది, షాడో గ్రే అలాగే కోబాల్ బ్లూ. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6GB ర్యామ్ అలాగే 64GB వచ్చేసరికి 16999 అయితే పెట్టారు. అలాగే 6GB ర్యామ్ 128GB వచ్చేసరికి 18499 పెట్టారు. హై ఎండ్ మోడల్ 8GB ర్యామ్ అలాగే 128GB వచ్చేసరికి 19999 అయితే ఉంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F41 అయితే రాబోతుందని చెప్పి. సో ఈ ఫోన్ వచ్చేసరికి అక్టోబర్ 8th అయితే లాంచ్ చేయబోతున్నారు. సో కొన్ని స్పెక్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అవేంటంటే 6000 mAh పవర్ఫుల్ మ్యాసివ్ బ్యాటరీ అయితే ఉంటుంది. సూపర్ AMOLED ఇన్ఫినిటీ U డిస్ప్లే తో వస్తుంది అనమాట. మరి ఇంకా కెమెరాస్ ఏంటి, ప్రాసెసర్ ఏంటి, సో అవన్నీ వెయిట్ చేయాలి. అక్టోబర్ 8th అయితే మనకు రివీల్ అవుతాయి. అలాగే దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 15 to 20K లోపల అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ రియల్మీ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ఫటాఫట్ ఫోన్లు అయితే రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో మైనర్ చేంజెస్ గా పెట్టి నేమ్స్ అయితే చేంజ్ చేసి చాలా ఫాస్ట్ గా అయితే మార్కెట్ లోకి ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. సో రీసెంట్ గా నార్జో సిరీస్ అయితే అందరికీ తెలిసిందే. నార్జో 20A అలాగే 20 అలాగే నార్జో 20 ప్రో ఫోన్స్ అయితే లాంచ్ చేసిందని చెప్పి. ముందుగా మనం నార్జో 20A గురించి మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అలాగే 6.5 ఇంచ్ డిస్ప్లే, మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు 8499 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ రియల్మీ నార్జో 20A గురించి మాట్లాడుకుంటే సో ఇందులో వచ్చేసరికి MediaTek Helio G85 గేమింగ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఇందులో. అలాగే ఇందులో కూడా 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే వచ్చేసరికి బేస్ వేరియంట్ 10,499 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకా నెక్స్ట్ హై ఎండ్ మోడల్ సో రియల్మీ నార్జో 20 ప్రో గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసరికి ఒక హైలైట్ ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ఈ ఫోన్ వచ్చేసరికి MediaTek Helio G95 గేమింగ్ ప్రాసెసర్ అయితే వస్తుంది. 4500 mAh బ్యాటరీ. అలాగే ఇందులో చెప్పాను కదా ఒక హైలైట్ ఫీచర్ అయితే ఉందని చెప్పి. సో 65 వాట్ సూపర్ డాట్ ఛార్జ్ అయితే ఇచ్చారనమాట. సో రియల్మీ 7 ప్రోలో ఇచ్చిన సూపర్ డాట్ ఛార్జర్ అయితే వాళ్ళు ఇక్కడ నార్జో 20 ప్రోలో అయితే ఇచ్చేసారు. ఎందుకంటే జనాలకు ఒక హైప్ క్రియేట్ చేసి సో మార్కెట్ వాల్యూని అయితే పెంచడానికి. సో ఈ రిలీజ్ చేసిన ఈ నార్జో సిరీస్ లో అయితే మేబీ బడ్జెట్ లో తీసుకుంటే మీరు నార్జో 20 తీసుకుంటే బెస్ట్ అనమాట. ఇంకొంచెం మనకు ప్రైస్ రేంజ్ 15 అలా అంటే సో రియల్మీ నార్జో 20 ప్రో ఇస్ బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఉంది. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే సో 14,999 అనమాట. అలాగే ఇంకా రియల్మీ వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ S అని చెప్పి ఒక కొత్త దాంతో రాబోతున్నారు. అలాగే వీళ్ళు ఇన్ డిస్ప్లే కెమెరా కూడా వర్క్ చేస్తున్నామంటున్నారు. సో చూద్దాం ఇది కూడా అందులో వస్తుందేమో. PUBG గురించి అందరికీ తెలిసిందే. PUBG గురించి అయితే చాలా మంది వెనక్కి వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే సో PUBG లవర్స్ అయితే చాలా మంది ఉన్నారు ఇండియా. సో రీసెంట్ గా వస్తున్న న్యూస్ ప్రకారం చూసుకుంటే సో PUBG పర్మనెంట్ గా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.